సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా మాజీ సర్పంచ్ దోకూరి రామ్మోహన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్షా శ్యామరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ నేడు సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా భద్రాద్రి రాముల వారి దగ్గర ఎలా అయితే జరిగాయో మా ఊరిలో కూడా అలానే జరిగాయి. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పంచుకుని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు అలాగే ఉస్మాన్ గ్రామ ప్రజలకు శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఉస్మాన్ గ్రామంలో అంగరంగ వైభవంగా మరి గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చేస్తాం జరుగుతుంది. మరి 2006లో మరి ఇక గుడి నిర్మించడం జరిగింది. అక్కడ నుంచి మరి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవం జరుగుతుంది. మాది ఇక్కడ తెలంగాణ భద్రాచలం ఎలా జరుగుతుందో మరి తెల్లాపూర్ మున్సిపాలిటీలో మరి ఉస్మాన్ గ్రామంలో జరుగుతుంది. ఇలా మన కాన్స్టిట్యూన్సీ వయసుగా చాలా పెద్ద జరుగుతుంది ఇక్కడ. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ మరి మాజీ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి గారు, మరి మాజీ సర్పంచ్ కల్పన శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ ఉమేష్ గారు, మా వార్డు అందరూ కూడా యూతులు అందరూ కూడా మా పేరుపై అంత ధన్యవాదాలు. ఎందుకంటే గత 4-5 రోజులుగా కంటిన్యూగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తిని మరి సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా మరి ఉస్మాన్ నగర్ గ్రామంలో మరి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మా గ్రామము అదేవిధంగా రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి చాలా చక్కగా ఈ కనివిని ఎరగని రీతిలో 20,000 మంది ఈరోజు ఈ పూజలో పాల్గొనడం జరిగింది. మరి మాకు చాలా సంతోషం. అందరూ ఆరోగ్యాలతోని అదేవిధంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, అలా పిల్ల పాపలు కానీ అందరూ మరి దేవుని ఆశీస్సులతోని తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశము మరి ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత చక్కటి అవకాశం నాకు దొరికినందుకు కూడా